అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి మాటలను ఏపీ ప్రజలు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కీలక నేతలు కానీ లేకపోతే ఆ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పక్క పార్టీ వైపు చూసే ప్రయత్నాలు చాలానే చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని వీడి చాలా మంది నేతలు కూటమి నేతలతో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోని, బీజేపీ నుంచి కూడా అగ్రనేతలతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కాంటాక్ట్లో ఉన్నారు అన్నట్టు ఒక వార్తలు కూడా మనం వినిపించాయి. ఇక వైజాగ్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బొత్స ఏకగ్రీవం అవడంతో వైఎస్ఆర్సీపీకి కాస్త ఉపశమనం లభించింది అనుకున్న తరుణంలో ఇప్పుడు ఆ పార్టీకి మరో షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ అయినటువంటి మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇక రాజ్యసభ ఎంపీలకి సంబంధించిన అంశం చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎంపీలు ఉండగా అందులో నత్వాని అలాగే ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరు కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి కాస్త దూరంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఇక నత్వానికి సంబంధించిన అంశం చూసుకుంటే ఈయన రిలయన్స్ పిఆర్ఓగా కూడా ఉన్నారు. ఇక ఆర్ కృష్ణయ్యకి సంబంధించిన అంశం చూసుకుంటే ఈయన బీసీ సంఘం సభ్యుడిగా అధ్యక్షుడిగా కూడా ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరు కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకి కాస్త దూరంగా ఉన్నారు కాబట్టి ఉన్న 11 మందిలో ఇద్దరిని తీసేస్తే ఇంకా 9 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు 9 మందిలో మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరబోతున్నట్లు, ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రానికి ఉన్న 9 మందిలోంచి ఒకరు పోతే కేవలం వైఎస్ఆర్సీపీకి 8 మంది మాత్రమే మిగులుతారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే 7 ఆ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారంటూ ఒక వార్త కూడా వస్తుంది. ఇక ఏడు ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే మాత్రం కేవలం ఒక 4 మాత్రమే దాంట్లో ఉంటారు. 4లో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకరు, ఇక ఆయనతో పాటు మరో 3 ఉంటారు. సో మరి ఇదే గనక జరిగితే మాత్రం ఏపీలో వైఎస్ఆర్సీపీ ఇక కంప్లీట్గా భూస్థాపితం అవుతుందేమో అన్న వార్తలు కూడా మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే గతంలో మినిస్టర్గా చేసినటువంటి నగిరి ఎమ్మెల్యే రోజా కూడా తన ప్రొఫైల్లోంచి ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే అంటూ పోస్ట్ చేశారు తప్పితే వైఎస్ఆర్సీపీ అనే వర్డ్ మాత్రం ఆమె ఆ ప్రొఫైల్లో నుంచి ఆవిడ తీసేయడం జరిగింది. సో మరి ఆమె వైఎస్ఆర్సీపీ అనే ఆ వర్డ్ తీసేసిన దాని వెనకాల ఆంతర్యం ఏంటి అనే అంశం కూడా ఇప్పుడు చాలా మంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఆమె కూడా వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలో కలిసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అంటూ వార్తలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రోజా తెలుగు స్టేట్లో ఉండట్లేదు, కంప్లీట్గా తన మెట్టినిల్లినటువంటి చెన్నైలోనే ఎక్కువగా స్టే చేస్తుందంటూ వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఆమె ఇటలీ కూడా వెళ్ళారు విహారయాత్రకి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇటలీలో వెళ్ళినటువంటి ఫొటోస్ కూడా మనం చూసాం. ఇదంతా పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ కాకపోయినా కొంతమంది ప్రజాప్రతినిధులు అంటే అప్పటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని అవ్వచ్చు, ఆర్కే రోజా అవ్వచ్చు, వల్లభనేని వంశీ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, ఇలా కొంతమంది నేతలు, గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, ఇలా కొంతమంది నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. అది మనం సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా మాట్లాడిన అంశాలు చూసాం. అలాగే అసెంబ్లీ సాక్షిగా ప్రజెంట్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇన్ని విమర్శలు చేస్తున్నా కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేని ఎక్కడా ఖండించే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. మరో అంశం చూసుకున్నట్టయితే అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ అవ్వచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యక్తిగత విమర్శల్ని ప్రోత్సహించారే తప్పితే ఎక్కడా కూడా ఖండించలేదంటూ వార్తలు మనం చూసాం. ఆ రోజు చేసినటువంటి ఆ తప్పిదాల వల్లే ఏపీ ప్రజలు ఏది మంచి ఏది చెడు
ఎవరు కరెక్ట్ కాదు అనే అంశాన్ని క్షుణ్ణంగా దృష్టిలో పెట్టుకొని కేవలం వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు మాత్రమే పరిమితం చేశారంటూ కూడా వార్తలైతే మనం విన్నాం. ఇక ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పక్షాన ఆ టైంలో హైకోర్టుకి అప్పీల్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీ సాక్షిగా నేను అడుగు పెడతానంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూసాం. కానీ మరి ఆ విషయంలో మాత్రానికి అటు హైకోర్టు కానీ లేకపోతే ఇటు అయ్యన్న పాత్రులు కానీ ఎవరు కూడా ఆ విషయాన్ని పాజిటివ్గా తీసుకొని దాని మీద ఒక కన్క్లూజన్కి అయితే ఇంకా రాలేదు. మరి రానున్న రోజుల్లో మరి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇకపోతే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని మిస్టేక్స్ వల్లే ఆ పార్టీ ఏదైతే రానున్న 2029లో మళ్ళీ ప్రజల్లో ఉండదేమో అన్న ఇది కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ పార్టీలో ఉన్న నాయకుల ద్వారానే వెల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఈ ప్రతిపక్ష హోదా అంశం ఒకటైతే, రెండోది ఆయనకి దాదాపుగా 900+ సెక్యూరిటీ కావాలంటూ హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. మరి నిజంగా నీకు 900 హై సెక్యూరిటీ కావాలి అని హైకోర్టుని అప్పీల్ చేశావు అని అంటే, అంత థ్రెట్ ఉంది అని మీకు అనిపించిందంటే మరి మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పనుల ఇంపాక్టే ఈరోజు మీకు రానున్న రోజుల్లో ఎఫెక్ట్ అవుతుందన్న భయంతో మీరు ఈరోజు హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగిందా అంటూ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే కొంతమంది అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గానే కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి 7 అంటే మనం మాట్లాడుకుంటున్న 11 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు పక్కదారి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు, వేరే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు మనం మోపిదేవి వెంకటరమణ తీసేస్తే కూడా ఇంకా 8 మంది ఎంపీలు ఉంటారు. కాబట్టి 8 మంది ఎంపీలు కూడా రానున్న రోజుల్లో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు అక్కడక్కడైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీలో వైఎస్ఆర్సీపీ ఇక అయిపోయింది అనే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మరో అంశం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఈయన అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లిగూడెం టు బెంగళూరు టు తాడేపల్లిగూడెం ఈ 2 ట్రావెల్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో చాలా మంది మాట్లాడిన అంశాలు కూడా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు, అందుకే కర్ణాటక ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతున్నారు అనే వార్తలు కూడా మనకి ఎక్కువగా వినిపించాయి. అందుకనే ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటున్నారు. యలహంక ప్యాలెస్ వేదికగా చేసుకొని రాజకీయ కార్యకలాపాలు నడపబోతున్నారంటూ కూడా చాలా వార్తలు వినిపించాయి. ఆ టైంలో ఆ వార్తలు వినిపిస్తున్న టైంలో ఆయన వైజాగ్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశం మీద మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలతోని జెడ్పీటీసీలతోని ఆయన పెట్టినటువంటి మీటింగ్లో ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, రానున్న 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మేమే అధికారంలో ఉంటామంటూ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు బేస్ చేసుకొని కాంగ్రెస్లో విలీనం చేయట్లేదేమో అని కాస్త అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, మొత్తానికైతే ఇప్పుడు మనకి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీ మారబోతున్నట్లయితే ఆ స్పష్టత ఇంకా రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ తిరిగి ఆ పార్టీని స్థాపించుకోవడానికి లేదా తిరిగి ఆ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని చేకూర్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు ఏంటి అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఆయన తన కూతురు పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనలో వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 25న ఆయన బయట దేశాల్లో ఉండబోతున్నారు. సో మరి వచ్చిన తర్వాతకి రాజకీయంగా ఆయన ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎందుకంటే కమింగ్ డేస్లో జనరల్ బాడీ అంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పార్టిసిపేట్ చేయబోతుంది, ఏ విధంగా పార్టీని వైఎస్ఆర్సీపీని ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది అనే అంశం మీద మనకి ఇంకా స్పష్టత రావాలి అని అంటే